హాయ్ అండి, హోప్ యూర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. ఈరోజు వీడియో కొంచెం పెద్దగా తీసానండి, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను ఎట్లా పండిస్తున్నాను కూరగాయలు అనేది చెప్తాను. ఇదిగోండి, ఇది ఏంటంటే చిక్కుడుకాయలు. నేను మళ్ళా గింజలు వేరేవి వేయనమాట. ఇక్కడ మనకు వచ్చిన గింజలే ఒక 2-3 కాయలు అట్లనే ఎండిపోయేదాకా ఉంచేసేసి చెట్టుకే ఉంచేసి తీసి పెట్టుకుంటాను. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిపోయే ముందు మళ్ళీ అదే వేసేస్తాను అనమాట. ఆ గింజలు వేసంగానే మళ్ళీ మొక్కలు వస్తాయి. అట్లా బోల్డ్ చిక్కుడుకాయలు వస్తాయండి. చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి అంటే నాకు తెంపడం ఎంత కష్టం అంటే అండి, ఇప్పుడు చూడండి పైనకు ఉన్నాయి. అది నేను స్టూల్ వేసుకొని ఎక్కాలి. నేను ఏమనుకుంటున్నా అంటే ఈ పైకున్న పందిరి తీసేసి చెక్క కట్టెలు ఉంటాయి చూడండి, కట్టెలతో పందిరి వేయించుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్లో ఈ పాదులన్నీ పైకి వెళ్తున్నాయి, కానీ ఏంటంటే వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి అవి ఇట్లా చాలా వాడిపోయినట్టు అయిపోతున్నాయి ఆకులు. ఎస్పెషలీ ఇప్పుడు చిక్కుడుకాయ అంటే కొంచెం అంటే స్ట్రాంగ్ అనమాట, అది తొందరగా వాడిపోదు. కానీ అదే సొరకాయ కానీ బీరకాయ కానీ కాకరకాయ కానీ ఇవి పైకి ఎండాకాలంలో వెళ్ళినప్పుడు ఆ ఎండకి ఫుల్ ఇట్లా మాడిపోయినట్టు అయిపోయి మొత్తం విదర్ అయిపోతున్నాయి అనమాట ఆకులు కానీ అవి కానీ. సో చచ్చిపోతున్నాయి తొందరగా. అందుకనే అది కూడా చాలా హైట్లో ఉంది కాబట్టి ఇది నాకు కోయడం కూడా కష్టమవుతుంది కూరగాయలు. ఇప్పుడు చూడండి స్టూల్ ఎక్కి వస్తున్నాను, గింజలు ఉన్న మాత్రమే వస్తున్నాను, మిగిలిన అట్లా నుంచి తెస్తున్నా. ఎంత ఇంకో 2-3 రోజులు అయిందంటే మళ్ళీ అవి కూడా వచ్చేస్తాయి అనమాట. తొందరగా కాయ కొంచెం పెద్దగా అయిపోతుంది అనమాట. దీనికంటే ఫాస్ట్ ఏది తెలుసా అండి, దొండకాయలు అయితే మీరు ఈరోజు పొద్దున్న చూసారనుకోండి, 2 days లోపల కాయ ఎంత మనకి పెద్దగా అయిపోతుంది అనమాట. కాయ 2-3 daysలోనే. దొండకాయలు చాలా ఫాస్ట్ గ్రోత్ దొండకాయ మాత్రం. సో ఇది చూడండి, ఫస్ట్ టైం పుచ్చు చూస్తున్నాను నేను. అసలు మామూలుగా మన దాంట్లో పుచ్చులు రావు, ఫస్ట్ టైం చూస్తున్నాను. నీమ్ ఆయిల్ కొట్టట్లేదండి, ఎందుకు తెలుసా? ఇప్పుడు నీమ్ ఆయిల్ లాస్ట్ టైం కొట్టంగానే వర్షం స్టార్ట్ అయింది, మొత్తం వేస్ట్ నేను కొట్టి కూడా. అందుకని కొంచెం వర్షాలు తగ్గినాక నీమ్ ఆయిల్ కొడదాము అని అనుకుంటున్నా. ఈ పెస్ట్కి నేనేం వాడతానంటే నీమ్ ఆయిల్ ఎంత అంటే 1 liter వాటర్కి ఒక 5 to 10 ml. ఎక్కువ పురుగు ఉందనుకోండి 10 ml నీమ్ ఆయిల్ 1 liter కలుపుకోవాలి. ఒకవేళ తక్కువ పురుగు ఉన్నట్టయితే 5 ml సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు, చాలా చిక్కుడుకాయలు. సో ఇవంతా మేము వండుకోలేము కాబట్టి మా చుట్టాలకి లేకపోతే ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటాను కూరగాయలన్నీ కూడా. ఎందుకంటే మా చుట్టుపక్కల నైబర్స్కి వాళ్ళకి ఇస్తాను నేను. సో ఇదిగోండి కోస్తూ ఉంటే దొండకాయలు అయితే ఎక్కువ లేవు, పిందెలు ఉన్నాయి అక్కడక్కడ. ఒక్క దొండకాయ మాత్రం వచ్చింది. ఇవి కూడా కోస్తున్నాను. అట్లా ఏంటంటే మీరు పురుగు ఎక్కువ ఉంటే అట్లా నీమ్ ఆయిల్ కొట్టుకుంటూ ఉండండి. న్యాచురల్ వేలో అనమాట, మనం ఆర్గానిక్ వేలో. మనం పెస్టిసైడ్స్ కానీ ఏం కొట్టాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది మన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ. పుదీనా కూడా చూసారు కదా ఎంత బాగుందో, పుదీనా కూడా బాగా ఫ్రెష్గా వస్తుంది. ఇదిగోండి కాకరకాయ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇది ఒక ఫ్లవర్ లాగా ఉంది కదా, బ్యూటిఫుల్గా చిన్నగా ఉండింది కాయ. ఒక్క కాయ ఏం చేసుకోనని నేను తెంపలేదు, అది పండిపోయింది. గింజలు మళ్ళీ పెడితే మళ్ళీ వస్తాయి. చిన్నగా వచ్చింది కాకరకాయ, తొందరగా పండిపోయింది అది. సో ఇక్కడ చూడండి లాంగ్ బీన్స్ ఉన్నాయి, ఇవి కూడా పైకే ఉన్నాయి, కొయ్యాలి. ఇక నాకు తీయగలిగినంత వీడియో తీస్తానండి. అంటే కొన్ని చోట్ల వీడియో తీయలేను, పైకి ఎక్కాల్సి వస్తుంది కదా, అక్కడ మాత్రం నేనే వీడియో తీసుకుంటాను కాబట్టి అంత క్లారిటీ ఉండదు నా వీడియోస్. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఇదిగోండి సన్నజాజి చెట్టు మధ్యలో ఉన్నాయన్నమాట. సన్నజాజి మొక్క మధ్యలోకి వెళ్ళిపోయినాయి ఈ కాయలు, లాంగ్ బీన్స్. అవి కూడా తెంపేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక్కటి ఉంది, ఇంకో మొక్క ఇది. దీనికి చాలానే వచ్చినాయి లాస్ట్ టైం. ఇప్పుడు మనం వంకాయల కోసం నేనేంటంటే వంకాయలు ఎప్పుడు కూడా చెప్తా కదా మీకు, ఇట్లా చేత్తో కట్ చేయకండి, చేత్తో ఇట్లా లాక్కండి, సిజర్స్తో చేయండి అని చెప్తాను. కానీ నాకు వీడియో తీస్తూ సిజర్స్తో కట్ చేయడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అంటే సరిగ్గా కట్ చేయడం రాదు. ఇది కూడా మొండిగా ఉంది ఈ కత్తెర. సో బెటర్ నేను చేత్తోనే కట్ చేస్తాను ఇంకా, ఎందుకంటే ఇది చాలా మొండిగా ఉంది కత్తెర. ఇదండి వైట్ వంకాయ. మా గార్డెన్లో యాక్చువల్గా అయితే
7 వెరైటీస్ ఆఫ్ వంకాయలు ఉన్నాయండి. అంటే గ్రీన్ వంకాయల్లో 2 రకాలు, పర్పుల్ లాంగ్ వంకాయల్లో 2 రకాలు, అండ్ డార్క్ పర్పుల్ ఒక రకం, అండ్ ఇంకోటి ఏంటి వైట్లోనే రౌండ్ ఒకటి, పొడుగు ఒకటి, మొత్తం 7 వెరైటీస్ ఉన్నాయన్నమాట నా దగ్గర వంకాయలు. ఏదో అండి ఇదొక వెరైటీ. నాకు ఇంతకుముందు పొడుగు రౌండ్ తెల్ల వంకాయలు ఉండేవి కానండి, పొడుగు వంకాయలు మాత్రం ఫస్ట్ టైం వచ్చినాయి. చూడండి చూపిస్తా, ఇదిగోండి ఇది కోసేద్దాం. నాకేంటంటే వంకాయలు కొంచెం పెద్దగా అయినాక నచ్చదండి, లేతగున్నప్పుడే కోసేస్తాను. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా లేతగున్నప్పుడు కోసుకొని వండుకుంటే. అదే మీరు కొంచెం ముదిరిందనుకోండి అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఈ వంకాయ ఇది ఇంకా పొడుగు అవుద్ది ఇది, కానీ నాకు ఎందుకో చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తాను. లేతగా ఉంటే మన కూరలు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. 2 రౌండ్ మిరపకాయలు స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా కారం ఉంటాయి అని చెప్పాను కదా, అవి ఇంకోటి కోసేద్దాం. సో అందరికి చెప్తాను కానీ నేను మాత్రం చేత్తోనే ఇట్లా లాగేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు కత్తెరతో కొయ్యడము కుదరదు కాబట్టి అట్లా చేసేస్తాను అనమాట. సో ఇన్ని వచ్చాయి, ఇదండి ఇన్ని వంకాయలు వచ్చాయి. రోజు వీడియో తీయను కానండి, రోజు ఏదో ఒక కూరగాయ కోస్తూనే ఉంటాను నేను గార్డెన్లో. అన్ని వీడియోస్ తీయను, బోల్డ్ రోజు ఏదో ఒకటి కోసుకెళ్తాను. ఇదండి కీరాలు, ఇది గుమ్మడికాయ వచ్చింది, దాన్ని రాలిపోయింది, నిలబడలే. సో ఏం చేస్తాం, ఇంకా దాన్ని రాలేదన్నమాట. టొమాటో కూడా ఇప్పుడు ఎంత అండి 100 రూపీస్ 90 రూపీస్ ఉంది మొన్నటిదాకా టొమాటో అయితే. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది మరి. ఇదిగోండి ఇది ఒక రకం వంకాయ చూసారా, ఇది చిన్నగా ఇది వద్దులేండి. ఈ గ్రీన్ వంకాయలు మాత్రం చాలా ఇదండి, ఏంటంటే కనపడవు మనకి, ఆకుల మధ్యలో ఉంటాయి. పర్పుల్వి బాగానే కనపడతాయి, అంటే కలర్ డిఫరెంట్ కాబట్టి. ఇది గ్రీన్ ఆకుల్లో గ్రీన్ వంకాయలు కలిసిపోతాయి, కనపడవు మనకి, బాగా వెతికి కోసుకోవాలి. ఇంకా ఇవి చిన్నగానే ఉన్నాయి, మరీ చిన్నగా ఉన్నాయి, తర్వాత కోసుకున్నాం రండి. అది చాలా చిన్నగా ఉన్నాయి. సో ఆకులు కింద అంతా ఇట్లా ఎత్తి చూసుకొని కోసుకోవాలి. ఇటు చూడండి వర్షం పడి మొత్తము బ్లాక్ అయిపోయిందనమాట. దాన్ని నాకు టర్న్ చేసి అది హోల్స్ క్లియర్ చేద్దామంటే కూడా నాకు అవ్వట్లేదు, ఎందుకంటే అంత బరువు ఉంది అది. అనవసరంగా ఎక్కువ మట్టి వేసేసినట్టున్నాను దాంట్లో. గుమ్మడి పాదు ఉంది దాంట్లో, ఇంకా అది చచ్చిపోయినట్టే, ఇంకా అది బతకదు. ఎందుకంటే అంత నీళ్ళ వల్ల ఇంకా వేరంతా కుళ్ళిపోతుంది అనమాట, కుళ్ళిపోయి చచ్చిపోద్ది అది. కరివేపాకు మొక్కలు ఇవి ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉన్నాయి. ఇది దానిమ్మ ఒకటి, కరివేపాకు ఒకటి, దేంట్లో పడితే దాంట్లో వాటికవి వచ్చేస్తున్నాయి. కరివేపాకు మళ్ళీ దానిమ్మ. ఇంకో వంకాయ, ఇది ఒక వెరైటీ అనమాట వంకాయ, చిన్నగా ఉంది, ఇప్పుడు వద్దులేండి. ఇదండి ఇప్పుడే ఇక్కడ కోసాను, మీకు చూపిస్తాను. కోసాను కానీ ఇప్పుడు మళ్ళీ నాకు దొరుకుతాయి చూడండి. ఇప్పుడే 2 కోసాను ఇక్కడ, సరిగ్గా చూస్తే మళ్ళీ 2 దొరుకుతాయి చూడండి. అదుకోండి, ఇక్కడ ఒకటి, ఇంకోటి, ఇదండి 2. నాకు కోసినప్పుడు కనపడలే, ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. సో ఇవి వంకాయలు చిక్కుడుకాయలండి. ఇప్పుడు ఏం కోసాం, ఇది చుక్క కూర, కరివేపాకు కొంచెం కోసాము. ఎక్కువ ఒకటేసారి కోసుకొని నేను అంటున్నా కానీ యాక్చువల్ కరివేపాకు కారం చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఎక్కువ కోస్తాను, లేకపోతే 2 డేస్కి సరిపోయింది కోసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఫిగ్స్ చూడండి. ఫిగ్స్ అయితే త్రూ అవుట్ ద ఇయర్ ఏది వస్తుంది అంటే ఫిగ్స్, త్రూ అవుట్ ద ఇయర్ కాసే ఫ్రూట్ ఫిగ్ అనమాట. ఇదండి నిమ్మకాయలు, ములక్కాయ కోసేసాను, ఇదండి నిమ్మకాయ. ఈ ములక్కాయ మొక్క మాత్రం కిందకే వచ్చింది ఎందుకో కాయ, ఇంకో ములక్కాయ ఉంది అది మాత్రం పైకి ఉంది. సో దాన్ని కొంచెం అదిగోండి పైకి ఉంది, కొయ్యాలి. అసలు వెదర్ ఎంత బాగుందంటే వర్షం పడి, చెట్లకైతే వర్షం పడితే ఎంత సంతోషమో. ఇదో 2 ములక్కాయలు వచ్చాయి. నోలుకోవాలండి, చిన్నగా ఉంది. మొన్న మీకు ఒకటి కోసినప్పుడు చూపించాను కదా, ఇంకొంచెం పెద్దగా అవుతాయి, ఇప్పుడే కొయ్యొద్దు. ఇంకా ఓకే, అదే ఇక్కడ చూసుకోవాలి. ఇంకోటి ఉంది చూడండి వంకాయ, రౌండ్ పర్పుల్ వంకాయ. ఇది వైట్ లాంగ్ వైట్ అనమాట.
ఇంకా పాలకూర కోద్దాము. మీకు బోర్ కొడుతుంది కాబట్టి నేను మొత్తం చూపించను. కొంచెం పాలకూర ఇది ఏంటంటే మన పాలకూరకి ఎక్కువ పెద్ద వేర్లు ఉండవండి, చిన్న వేర్లే ఉంటాయి. కాబట్టి మీరు ఈ వేరే మొక్కలు ఉన్న దాంట్లో వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రూట్ ప్లాంట్ ఉందనుకోండి, నిమ్మకాయ కానీ ఏదైనా దానిమ్మ కానీ దాని పక్కన ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను చామగడ్డ దాంట్లో వేసాను. చామగడ్డ దీంట్లో ఉంది, దాంట్లో వేసాను అనమాట. చామగడ్డలు ఎప్పుడు కూడా మీరు డబ్బాల్లో వాటిల్లో వేసుకోకండి, బకెట్స్లో కానీ. ఎప్పుడు కూడా గ్రో బ్యాగ్లో వేసుకోండి. ఎందుకంటే హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ మట్టి మీరు ఎంత మెత్తటి మట్టి వేసినా కానీ గట్టిగా అయిపోతుంది అనమాట. ఈ చామగడ్డలు తీయడం చాలా కష్టం అవుతుంది మీకు. అందుకని గ్రో బ్యాగ్స్లో వేసుకుంటే మీకు ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ లైక్ పొటాటో కానీ అల్లం కానీ అవన్నీ కూడా మీరు గ్రో బ్యాగ్స్ వేసుకుంటే ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా టర్న్ చేశారనుకోండి, సాయిల్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. అంటే ఇట్లా ఉల్టా చేసేసినా కానీ మొత్తం మనకి చామగడ్డలు కానీ ఏవి కానీ వచ్చేస్తాయి అన్నమాట. సో భూమిలో పండే ఎప్పుడు కూడా ట్రై టు పుట్ ఇట్ ఇన్ గ్రో బ్యాగ్. ఏదైనా భూమిలో పండేవి ఏవైనా కానీ గ్రో బ్యాగ్లో వేయడానికి ట్రై చేయండి. సో ఇంకా నేను ఇదిగోండి వీడియో అయితే తీయలేదు, ఇంత పాలకూర కూసా అనమాట. ఎందుకంటే మీకు బోర్ కొడుతుందని. ఇదిగోండి యాపిల్ బేర్ ఇప్పుడే పూత, ఇది కాయలు చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయిందనమాట. ఇదిగోండి ఇదేంటి రెయిన్ లిల్లీస్, పింక్ రెయిన్ లిల్లీస్, రోజ్, రెడ్ రోజ్, వైట్ రోజ్. ఇది బటన్ రోజ్ కాదులేండి, కానీ ముద్దకు వస్తాయి. ఎడీనియం, చాలా ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టుకుంటే చెట్ల మధ్యలో చాలా బాగుంటుంది అనమాట. ఇదండి ఇప్పుడు అంతా పూతుంది మన చెర్రీస్కి, మొత్తం మొక్క నిండా పూతే ఉంది. నెక్స్ట్ వస్తాయి అన్నమాట మనకి ఒక 10 daysలో మళ్ళీ కాయలు ఫుల్గా అయిపోతాయి. సో ఆల్రెడీ గ్రీన్ కాయలు ఉన్నాయి మనకి, గ్రీన్ వాటిలో కనిపించట్లేదు, కాయలు ఉన్నాయి చూడండి, అది కానీ గ్రీన్గా ఉన్నాయి. ఇవి ఒక 3-4 daysలో పండిపోతాయి ఈ కాయలు. ఎంత సంతోషం వేస్తుందో అండి. మనం ఇదండి దానిమ్మకాయల కోసం చిన్నగా ఉన్నాయి, నాకు అనుకుంటా పండిపోయి ఉంటాయని కోసేస్తున్నాం. మరి చిన్నగా ఉన్నాయి కానీ అదండి తుంపి ఎర్రగానే ఉన్నాయండి, పండిపోయింది. సో 2 పండినాయి. ఇవ్వండి ఇంకోటి కూడా పండి, రెండిట్లో పండే ఉన్నాయి. అదిగోండి ఇప్పుడు ఎట్లయినా వదిలేస్తాయి కాబట్టి అట్లా తీసి చూస్తాను అనమాట. సో ఇప్పుడేమో విరజాజులు, ఇదిగోండి ఇట్లా మొగ్గలుగా ఉన్నప్పుడు మార్నింగ్ మీకు మొగ్గలుగా ఉంటాయి అనమాట. అవి మార్నింగే కోసుకున్నారనుకోండి, మీకు కట్టుకోవడము అది చాలా ఈజీ అవుతుంది, వాటిని అల్లుకోవడము చాలా ఈజీ అవుతుంది. అవి విచ్చుకున్న తర్వాత విరజాజు కాడ అంటే చిన్నగా ఉంటుంది కాడ. సో మీకు దాన్ని అంటే కట్టడము అల్లడం చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. అందుకని మీరు ఏం చేయాలంటే దీన్ని మార్నింగ్ టైమే కోసేసుకోండి. మార్నింగ్ టైం కోసుకుంటే ఈజీగా మీకు అల్లుకోవడం అవుతుంది అనమాట. ఇది యాక్చువల్గా ఈ మొక్క పెద్దగా అవ్వనీయకుండా నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు సీజన్ అయిపోయింది అనుకోండి, మొత్తం ప్రూన్ చేసేస్తాను, మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేస్తే మళ్ళీ సీజన్ టైంకి చక్కగా ఫుల్గా పెరుగుతాయి అన్నమాట. ఇదండి డ్రాగన్ ఫ్రూట్ ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా, 2 పూలు వస్తే ఒకటి పోయింది, ఒక పువ్వు పోయి ఒక్క కాయ మాత్రం నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇదిగోండి ఇది కోడి జుత్తు పూలు అంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మధ్య మధ్యలో ఏం లే కలర్ఫుల్గా ఉంటుందని, అది అంతేకాకుండా బీస్ని వాటిని పాలినేషన్కి మనకి బీస్ రావాలి కదా, బీస్ అట్రాక్ట్ అవ్వాలంటే కొంచెం ఫ్లవర్స్ ఉండాలి. సో అందుకని ఫ్లవర్స్ పెడతాను అనమాట. నేను ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మధ్య మధ్యలో పెడతాను. సో ఇవేమి సన్నజాజులు బోల్డ్ ఉన్నాయండి, నాకు ఓపిక లేదు, పైకి కొయ్యాలి, అన్నీ పైనకే ఉన్నాయి. ఇది ఇంకోటి, ఇది ఏంటంటే 100 రూపీస్ టబ్లో కింద పెట్టానండి. ఇది 2nd ఫ్లోర్కి పాకిచ్చారు. చిక్కుడు మొక్క అండ్ సన్నజాజులు 2 కూడా, దీనికి కూడా బాగానే పూలు స్టార్ట్ అయినాయి. అంతేకాకుండా కాకర మొక్క కూడా పెట్టాను, అది కూడా పైన దాకా వచ్చింది. కాకరకాయలు చిన్న కాకరకాయలు ఉన్నాయి, అనిపిస్తున్నాయో లేదు మీకు, చిన్న కాకరకాయలు కూడా వచ్చినాయి. చిక్కుడుకాయ మాత్రం ఏమి ఇంకా పూత రాలేదు, ఇన్ని పూలు వచ్చాయండి. ఇంకా ఉన్నాయి కానీ నేను తెంపలేదు. ఇదండి కనకాంబరాలు, దవనం, పుదీనా,
ఇదండి ఇట్లా గ్రో బ్యాగ్లో నేను ఏంటంటే రోజ్ కిచెన్లో వచ్చిన పీల్స్ ఉంటాయి చూడండి, మన వెజిటేబుల్ పీల్స్ అవన్నీ తెచ్చి దాంట్లో వేసి మట్టి కప్పేస్తాను అనమాట. అట్లా పెట్టేస్తే ఏమవుతుందంటే మీకు కొన్ని ఒక 1 month కల్లా మంచి మెన్యూర్ కంపోస్ట్ తయారవుతుంది. అదే మళ్ళీ తవ్వేసి వేస్తా. మల్బరీస్ కూడా ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, పండలేదు, ఇంకా ప్రూన్ చేయాలి. ఇది కూడా ప్రూన్ చేస్తే మళ్ళీ బాగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్. ఈ బ్లాక్ కలర్ ఈ కాయలు ఉన్నాయి చూడండి, అవి కూడా తింటారంటారు, నాకైతే తెలీదు. జస్ట్ చిన్న చిన్నగా ఉంటాయి, టొమాటోస్ లాగా ఉంటాయి, చిన్న బ్లాక్ కలర్లో ఉంటాయి. అవి కూడా తింటారండి, దాన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు. చాలాసార్లు వచ్చినాయి మా గార్డెన్లో ఆ మొక్క. సో ఇదండి నా హార్వెస్ట్. రకరకాల వంకాయలు, చిక్కుడుకాయలు వచ్చినాయి, ఇంకా మన పూలు కూడా కోసుకున్నాము, ఇంకా చాలా ఉన్నాయి. వీడియో అయిపోయాక మళ్ళీ కోస్తాను ఇంకా. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ వెలుగులో ఎంత బాగా కనిపించినాయండి కూరగాయలు. ఇప్పుడు చూడండి ఇంట్లోకి దిగంగానే ఈ చీకట్లు ఇట్లా కనిపిస్తున్నాయి. ములక్కాయలు, వంకాయలు, ఒకటే దొండకాయ. చాలా పెద్ద వీడియోని మీరు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వంకాయలు కూడా చూడండి 2 వెరైటీస్, అవి పర్పులే కానీ ఒక కాడేమో పర్పుల్ ఉంటుంది, ఇంకో కాడేమో గ్రీన్గా ఉంటుంది. ఇది కూడా అంతే, 2 వెరైటీస్ అన్నమాట అవి. సో ఇవ్వండి మన హార్వెస్ట్ ఈరోజు. ఇంత పెద్ద వీడియో వాచ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. సీ యూ అగైన్.